ఈ ఏక దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ముందుగా దేవాది దేవునికి నా హృదయపు వందనాలు చెల్లిస్తూ వెళ్తూ ఉన్నాను. అలాగనే ఈ సభలకు నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి బెగపాటి సోన్ రాజు గారికి, వారి కుమారుడికి, కుటుంబ సభ్యులకి ప్రత్యేకంగా వందనాలు గారికి తెలియజేస్తున్నాను. అలాగనే బైబిల్ మిషన్ సెక్రటరీ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలుస్తున్నాను. వేదిక మీద ఉన్నటువంటి సేవలు కూడా ప్రత్యేకంగా వందనాలు తెలుసుకుంటున్నా. మరి ఈ సభలోకి వచ్చినటువంటి సంఘ విశ్వాసులకు, అలాగనే మైక్ ద్వారా వింటున్నటువంటి గ్రామస్తులకు, ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు, దేవుని యొక్క దీవెనలు నిండుగా కలగాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అందరికీ వందనాలు. మీ అయ్యగారు సభలో పెట్టుకున్న ఈ టెన్షన్లో పలానా ఆయన వచ్చారు, పలానా ఆయన ఇచ్చేస్తారు, సమయం వాక్యం చెప్పేస్తారు అని చెప్పారు. ప్రస్తుతానికి మన ప్రారంభంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తారు వాక్యం చెప్పే ముందు. నేను ఇదే గ్రామంలో బెగపాటి ఆర్లమ్మ గారు ముది మనవడం లేదు, అంటే ఆర్లమ్మ గారు కుమార్తె మనవడం లేదు. ఆ విషయం ఆయన చెప్పలేదు, ఎందుకంటే వస్తారు కాస్త గారు వెళ్ళిపోతారు, ఆయన ఎవరో కూడా లేదు. కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా ఈ గ్రామం తెలుసు, ఇవన్నీ ఈ ప్రాంతాలు తెలుసు, అన్నీ తెలుసు. మా నాన్నగారు కూడా ఇక్కడే ఉద్యోగం కూడా చేశారు, ఈ డిపార్ట్మెంట్లో. ఇక్కడ పట్టిసీమ గుళ్ళ మీద నాన్నగారు ఉద్యోగం చేశారు. ప్రస్తుతానికి ఈయన సోన్ రాజు గారు, మీ పాస్టర్ గారు మా బాబాయ్ గారు. అది మా అబ్బాయి అని చెప్పుకోవటానికి ఆయన పాపం సమాధానం లేకపోయాడు అనుకుంటున్నాను నేను. అంటే ఆయనకున్నటువంటి టెన్షన్, సభలు అంటే మాటలు కాదు. ఆ సభల చైత్రంలో ఆర్థికంగా ఫస్ట్, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా అన్ని విషయాల్లో సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యంగా కనపడుతూ ఉంటుంది. అందుకే మీ అయ్యగారు ఏం గురించి చెప్పాలి, ఏ విషయం చెప్పమంటే మీ అయ్యగారు 3 ఆప్షన్లు ఇచ్చారు. 1 శాంతి అన్నారు, 2 సమాధానం అన్నారు, 3 రక్షణ అని చెప్పారు. ఈ అన్నిటికీ కలిపినటువంటి ఒక వాక్యాన్ని మీకు చదివి వినిపిస్తాను. జకరీ గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనంలో ఒక భాగంలో ఒక మాట కనపడుతూ ఉంది. నీ రాజు సమాధాన వార్త అన్ని జనులకు తెలియచేయును. నీ రాజు సమాధాన వార్త అన్ని జనులకు తెలియచేయును. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిక్కిలి కృపగల దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఆయన నీ ప్రియబిడ్డలకు తండ్రి, గడిచిన సంవత్సరం నన్ను ప్రేమతో ఆహ్వానించారు, కానీ నాకు కలిగినటువంటి అస్వస్థను బట్టి గతించిన సంవత్సరం రాలేకపోయాను. ఈ రోజున ఈ సంవత్సరంలో రావటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి, ప్రేమను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి కొద్ది నిమిషాలు ఇక్కడ నిలబడి మాట్లాడుతుండగా తండ్రి, నన్ను మీ సులుచటను మరుగుపరిచి నా నోటిని బోరగా వాడుకొని నీ వాక్యమును వెలజల శక్తిని, బలము నాకు దయచేయమని అడుగుతుంటూ ఉన్నాను. విత్తబడిన వాక్యము ప్రతి బిడ్డ యొక్క హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించి నడుచుకునే ధన్యతా భాగ్యము దయచేయమని మా ప్రభువును ప్రియకుమారుడైన